హాయ్ దోస్తులు, వెల్కమ్ టు ఆర్ఎఫ్సి. ఈరోజు మన ఆర్ఎఫ్సి సరికొత్త స్పెషల్ ఐటమ్ వచ్చేసి ఫిష్ చూసారు కదా. ఇందులో ఫెరారీ ఫుల్ ఫిష్ ఏం చేస్తా అనేది ఇప్పుడు చూపెడతా. కావాల్సిన పదార్థాలు చూద్దాం, అట్లనే వీడియోలోకి వెళ్ళిపోదాం. కావాల్సిన పదార్థాలు ముందుగా చూసుకుంటే మనకు మెంతులు, ఫిష్లో మెంతులు అనేవి కంపల్సరీ. అలాగే జీలకర్ర, ఫిష్ మసాలా కొంచెం, ధనియాల పొడి, మిర్చి పౌడర్, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొబ్బరి పొడి, చింతపండు తగినంత తీసుకోవాలి మనకి, ఎందుకంటే మనం ఫిష్ మలబారీ చేస్తున్నాం కాబట్టి ఫెరారీ ఫిష్. తర్వాత టమాటోలు ఒక 5, 4 ఉల్లిగడ్డలు, ఒక 6 పచ్చిమిర్చిలు, తగినంత కొత్తిమీర. ఒక 20 నిమిషాల ముందు మన చింతపండు అనేది కూడా మంచిగా అంతది. నేనైతే ఒక 100 గ్రాములు తీసుకున్నా. నీకు పెట్టన్నా. మనమైతే ఇప్పుడు ఫ్రెండ్స్ ఇవాళ ఏం చెప్తున్నామంటే ఫెరారీ ఫిష్ మలబార్ అని, మలబార్ స్టైల్లో మనం దీన్ని ఘాటు పెట్టుకుందాం. ఓకే, మనకైతే అన్నీ రెడీ ఉన్నాయి కదా. ఫిష్ ఫెరారీ మలబార్. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ముందుగా ఒక 150 ml ఆయిల్ పోసిన. ముందుగా 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. అలాగే 5 పచ్చిమిర్చీలు, మనం కట్ చేసి పెట్టుకున్న 4 ఉల్లిగడ్డలు కూడా వేసుకున్నాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయేదాకా కొద్దిగా. ఇప్పుడు మనకు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనం టమాటాలు కూడా మనం అన్నీ మంచిగా మగ్గిన తర్వాతనే మసాలాలు వేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో టమాటా ఉల్లిపాయ మంచిగా మగ్గాలంటే ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ ముందుగా ఒక టీ స్పూన్ ఉప్పు వేసి ఒక 2-3 నిమిషాలు మనం కలుపుకుంటే మనకు పర్ఫెక్ట్ ఉడుకుతుంది. ఓకే, మనకైతే 70% ఉడికింది కాబట్టి మసాలాలు కూడా కొంచెం ఆయిల్లో వేయాలి కదా. ఒక టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ ఫిష్ మసాలా, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కోకోనట్ పౌడర్ కొబ్బరి పొడి, అలాగే మనకు ఇప్పుడైతే 2.5 టేబుల్ స్పూన్స్ అంటే ఒక కప్పు మిర్చి పౌడర్ వేస్తున్నా. దీన్ని మనం పులుపుని బట్టి మళ్ళీ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటినైతే కొంచెం నూనెలో వేయించాం. మసాలా మాడకుండా ఒక 2 చుక్కల వాటర్ వేసుకున్నా. మంచిగా ఉడకాలి. ఇది మసాలా కూడా మంచిగా ఉడకాలి. తర్వాత మనకి చింతపండు రసం పోసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ కొంచెం మసాలా అనేది ఉడకని వాటర్లో, దాని తర్వాత పోస్తున్నాము. ఓకే, మనకైతే గ్రేవీ చూసిరుగా ఎట్లయిందో. టమాటో ఉల్లిపాయ అంతా మనం తీసుకున్న చింతపండు రసం ఏదైతే ఉంటుందో 100 గ్రాముల చింతపండుని మొత్తం ఇందులో పోసుకున్నాం. మనం మనకి చింతపండు మొత్తం తీసుకొని రసాన్ని అంతా తీసుకొని పోసుకొని, ఓకే మనకి చింతపండు పోసుకున్నాం కానీ వాటర్ సరిపోవు. ఒక కప్పు వాటర్ కూడా పోస్తున్నా, ఎందుకంటే ఫిష్లు పెద్దవి కాబట్టి మన గ్రేవీ కూడా మంచిగా అయ్యేటట్టు ఒక కప్పు వాటర్ పోసుకొని ఇవి కొంచెం సలసల మసలంగానే ఇప్పుడు ఇందులో ఉప్పు మనం 1 టీ స్పూన్ వేసినాం కదా, ఇంకొక టీ స్పూన్ వేసేస్తుందిగా. ఓకే, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అంటే సువాసన కోసం అంతే. దాని తర్వాత మనం మిర్చి పౌడర్ కూడా చూసుకుందాం, సరిపోయిందా సరిపోలేదా. నాకు తెలిసి అయితే కొంచెం లైట్గా పడుతుంది. సరిపోయింది, కొంచెం తక్కువ ఉంది. ఒక టీ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకొని సలసల మసాలేటప్పుడు ఆ ఫిష్ వేసేద్దాం. ఇక ఒక 1.5 టీ స్పూన్ మనకు మిర్చి పౌడర్ పడుతుంది, ఎందుకంటే పులుపు అనేది పర్ఫెక్ట్ పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు. ఇప్పుడు మనకైతే అన్నీ పర్ఫెక్ట్ ఏరిపోతాయి. ఇది కొంచెం వేడి అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఇక వేడి అయిన తర్వాత మనం ఆ ఫిష్ ముక్కలు ఇందులో వేసుకుందాం. ముఖ్యమైతే చేపలు ఇందులో వేసుకున్నాము. ఇప్పుడు 2 చూసారు కదా, ఇది ఫుల్ ఫిష్ వచ్చేసి
ఓకే, మనకైతే ఈ ఇంతవరకు ఇప్పుడు ఉడికింది కాబట్టి దీన్ని ఇటు సైడ్ కంప్లీట్గా దీంట్లో మునిగేటట్టు చేద్దాం. మనకు పూర్తిగా మునుగుతూనే మనకు ఫిష్ అనేది పర్ఫెక్ట్ ఉడుకుతుంది. ఇప్పుడు మనకు తోక బాగా ముడికేసింది. ఓకే ఓకే మనకైతే వన్ సైడ్ ఉడికింది, సెకండ్ సైడ్ కూడా కంప్లీట్ ఉడకాలి కాబట్టి మనం ఒకసారి మర్రేద్దాం వీటిని. వన్ సైడ్ చూసారా కంప్లీట్ ఉడికింది. ఈ ఫిష్ని కూడా కొంచెం అట్లా చేద్దాం. ఓకే, మనకి ఈ సైడ్ కూడా ఉడుకుతుంది వస్తుంది. ఒక 5 నిమిషాలు కూడా మనకు ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. ఓకే, మనకైతే ఫిష్ కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఆఖరిగా గార్నిష్ చేస్తున్న కొత్తిమీర చూసారు కదా ఎట్లయిందో. పర్ఫెక్ట్ అంటే ఫిష్ మలబార్, ఫెరారీ ఫిష్ మలబార్ అయిపోయింది మనకైతే. ఇప్పుడు వడ్డిద్దాం. దోస్తులు చూసారు కదా, ఫెరారీ ఫిష్ మలబార్ రెడీ అయింది. ఇప్పుడైతే ఇక టేస్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి మల్బారీ ఫెరారీ ఫిష్. జ్యూసీగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫిష్ అనేది చాలా సాఫ్ట్గా మంచి జ్యూసీగా చాలా బాగా వచ్చింది రెసిపీ. చాలా బాగుంది, టేస్ట్ అనేది సూపర్గా ఉంది. ఒక దోస్తులు చూసారుగా ఫెరారీ ఫిష్ మలబార్ సూపర్ అంటే సూపర్ వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ మా వీడియో తప్పకుండా నచ్చుతుంది కూడా. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.